హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు లాస్ట్ సీన్ అలైవ్. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక పోలీస్ ఆఫీసర్ ని చూపిస్తారు. తానేంటంటే ఒక క్రిమినల్ పట్టుకొని కారులో పడేసి అడుగుతాడు అనమాట. ఆ అమ్మాయిని ఏం చేశారు చెప్పండి రా అని చెప్పడంతో ఆ అమ్మాయి చనిపోయిందండి అని చెప్పేసి వాడంటాడు. అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే నువ్వే కదా చంపిందని చెప్పడంతో ఏమో సార్ నాకు తెలియదు అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో కారులో వెళ్తున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే హీరో తనతో ఎప్పుడు ఉండట్లేదు, వర్క్ లో బాగా బిజీగా ఉన్నాడని చెప్పేసి వేరే ఒక అతనితో రిలేషన్ లో ఉంది. ఆ విషయం మన కథలో హీరోతో చెప్పి మన ఇద్దరం మ్యూచువల్ గా విడిపోదామని చెప్పడంతో హీరో ఏమంటాడంటే ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకుంటావు, మన ఇద్దరం కలిసి ఉంటే బాగుంటుంది కదా అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే లేదు మన ఇద్దరం విడిపోదాం అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో ఏమంటాడంటే సర్లే మీ అమ్మా నాన్న దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పేసి హీరోనే కావాలని చెప్పేసి హీరోయిన్ తో కారులో వస్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు కూడా హీరోయిన్ ఇలా అంటాడు నువ్వు ఎవరితో రిలేషన్ లో ఉన్నావంట కదా, అతని పేరేంటని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే మన ఇద్దరం ఎలాగో విడిపోతున్నాం కదా, ఇప్పుడు అతని పేరు నీకు ఎందుకని చెప్పడంతో హీరో ఏమంటాడంటే ఏది ఏమైనా సరే నువ్వు నాతో చాలా ఓపెన్ గా చెప్పావు చూసావా, అది నీలో నాకు నచ్చిన విషయం. చాలా మంది ఇలా విషయాలు చెప్పరు కాబట్టి జరిగింది ఏదో జరిగిపోయింది, మన ఇద్దరం మళ్ళీ కలిసి ఉందామని చెప్పడంతో హీరోయిన్ మాత్రం నాకు నచ్చట్లేదు, అలాగా నేను మోసం చేస్తాననే ఫీలింగ్ ఉంది నా మనసులో, కాబట్టి మన ఇద్దరం మ్యూచువల్ గా విడిపోదామని చెప్పడంతో హీరో కూడా సైలెంట్ గా ఉంటాడు. అదే సమయంలో పక్కన పెట్రోల్ బంక్ ఉంటుంది అనమాట. పెట్రోల్ అయిపోతుంది కారులో, వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుందాం అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే ఇంకో 15 నిమిషాలు ట్రావెల్ చేస్తే మా ఇల్లు వచ్చేస్తుంది, ఈ మాత్రం దానికి పెట్రోల్ ఎందుకని చెప్పడంతో లేదు మళ్ళీ బండి మధ్యలో ఆగిపోతే ఇబ్బంది పడతావని చెప్పేసి కారు పెట్రోల్ బంక్ లో ఆపుతాడు. అప్పుడు కూడా మన కథలో హీరోయిన్ అడుగుతాడు ఇంకొకసారి ఆలోచించు, ఫుల్ ట్యాంక్ చేపిస్తాను, ఆ తర్వాత తిరిగి మన ఇంటికి వెళ్ళిపోదాం, ప్రశాంతంగా మన జీవితం మనం గడిపేద్దాం అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే వద్దు, మన ఇద్దరం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడిందాం అని చెప్పేసి హీరోయిన్ కారు దిగి పక్కన ఉన్న వాష్రూమ్ లోకి వెళ్తుంది. ఆ తర్వాత హీరో కూడా సరే అని చెప్పేసి బండి దిగి ఫోన్ లో తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో మన కథలో హీరోయిన్ వాష్రూమ్ లోకి వెళ్ళింది కదా, అప్పుడు తనకి సెల్ ఫోన్ లో ఒక మెసేజ్ వస్తుంది అనమాట. మెసేజ్ చేసింది ఎవరో కాదు, తన ప్రెసెంట్ రిలేషన్ లో ఉంటున్న అబ్బాయి అనమాట. కాకపోతే హీరోయిన్ ఏంటంటే వాడితో కూడా మాట్లాడలేదు, ఎందుకంటే హీరోని వదిలిపెట్టాలా లేకపోతే వీడితో రిలేషన్ కంటిన్యూ చేయాలని చెప్పేసి హీరోయిన్ కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంది. అందుకనే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తానని చెప్పేసి హీరోకి చెప్పింది. అది సంగతి. ఆ తర్వాత హీరోయిన్ పక్కన ఉన్న సూపర్ మార్కెట్ కి వెళ్ళి అక్కడ ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని అందులో నుంచి బయటకు వస్తున్నప్పుడు సడన్ గా ఎవడో పిలుస్తాడు హీరోయిన్ కూడా చూసి వాడితో మాట్లాడుతుంది, పాపం తెలిసినోడు అనుకుంటా. అలా మాట్లాడేటప్పుడు మన కథలో హీరో ఏమో కొంచెం ఫోన్ లో బాగా బిజీగా ఉంటాడు. అదే సమయంలో కరెక్ట్ గా ఒక వైట్ ట్రక్ వెనకాల వస్తుంది అనమాట. అది అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆ ట్రక్ తో పాటు హీరోయిన్ కూడా మాయమైపోతుంది. మరోవైపు మన కథలో హీరో ఏమో తన భార్య ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు, ఎందుకంటే తను వాష్రూమ్ కి వెళ్ళి వస్తానని చెప్పేసి చాలా సేపు అయింది కదా అందుకని. ఆ తర్వాత హీరో ఫస్ట్ వాష్రూమ్ కి వెళ్తాడు. వీళ్ళు చూస్తే అక్కడ హీరోయిన్ కనిపించదు. సరే అని చెప్పేసి పక్కన ఉన్న సూపర్ మార్కెట్ కి వెళ్తే ఆ షాప్ లో పనిచేసేవాడు ఉంటాడు. వాడిని అడుగుతాడు హీరో, సరే ఇలాగా వైట్ టీ షర్ట్ వేసుకుని ఒక అమ్మాయి షాప్ లోకి ఏమైనా వచ్చిందని చెప్పడంతో లేదంటే నేను చూడలేదని చెప్పేసి వాడు అబద్ధం చెప్తాడు, ఎందుకంటే వాడే హీరోయిన్ కి వాటర్ బాటిల్ అమ్మాడు. ఆ తర్వాత హీరో బయటకు వచ్చి బయట ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతాడు, ఇలా వైట్ టీ షర్ట్ వేసుకున్న ఒక అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వెళ్ళిపోవడం చూసారని చెప్పేసి అందరిని అడుగుతాడు. అందరూ తెలియదండి అని చెప్పేసి అంటారు. దాంతో మన కథలో హీరో 911 కి ఫోన్ చేస్తాడు అనమాట. అంటే పోలీసులకు ఫోన్ చేస్తాడు. అవతల వైపు ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎవరో కాదు, మన సినిమా స్టార్టింగ్ లో ఒక పోలీస్ ఆఫీసర్ చూపించారు కదా ఇతను అనమాట. ఇతనికి మన కథలో హీరో ఫోన్ చేసి నా భార్య మిస్ అయిపోయిందండి అని చెప్పడంతో ఆయన ఏమంటాడంటే ఎంతసేపు అవుతుందండి మిస్ అయిపోయి అని చెప్పేసి అంటాడు. హీరో ఏమో 20 minutes అని చెప్పి అంటాడు. దాంతో ఆ పోలీస్ ఏమంటాడంటే సార్ 20 minutes కదా సార్ అయింది, ఎక్కడో పక్కెళ్ళి ఉంటుందండి, లేకపోతే ఫ్రెండ్స్ వస్తే మాట్లాడుతూ ఉంటుంది, కొంచెం చూడండి, ఇలాగ చాలా సార్లు జరిగిందని చెప్పడంతో లేదండి నేను పెట్రోల్ బంక్ మొత్తం వెతికాను, సూపర్ మార్కెట్ వెతికాను, టాయిలెట్స్ కూడా వెతికాను, నా భార్య మిస్ అయిపోయిందండి అని చెప్పేసి అంటంతో సరేనండి మీరేం కంగారు పడకండి నేను వస్తానని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ హీరోకి ధైర్యం చెప్పి అక్కడ నుంచి ఈ పెట్రోల్ బంక్ దగ్గరికి బయలుదేరతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఒక 15 నిమిషాలు ట్రావెల్ చేస్తే వాళ్ళ అత్త మామ ఇల్లు వస్తుంది కదా, ఒకవేళ అక్కడికి వెళ్ళి ఉంటుందేమో అని చెప్పేసి హీరో పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ అత్త మామని అడుగుతాడు మీ అమ్మాయి వచ్చిందా అని చెప్పేసి. కానీ వాళ్ళు ఏమంటారంటే నువ్వు రాకుండా ఎలా వస్తుందండి అని చెప్పేసి అంటారు, ఎందుకంటే వీళ్ళిద్దరు విడిపోతున్న సంగతి వాళ్ళకి మాత్రమే తెలుసు. అదే సమయంలో హీరో కూడా జరిగింది మొత్తం చెప్తాడు, ఇలాగ మీ అమ్మాయి నేను విడిపోదాం అనుకున్నాను, ఇలా దారిలో వచ్చేటప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టిస్తున్నాను, కాకపోతే అక్కడ మా అమ్మాయి మిస్ అయిపోయిందని చెప్పడంతో హీరోతో వాళ్ళ మామ ఏమంటాడంటే నిజం చెప్పండి మీకు ఎలాంటి గొడవలేని, ఒకవేళ తను నీ మీద కోపంతో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో అని చెప్పడంతో లేదు నాతో చెప్పేది వెళ్ళే ఉంటే, కానీ పెట్రోల్ బంక్ దగ్గర మాయమైపోయింది కదా నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి ఒకవేళ మీ ఇంటికి వస్తే నాకు ఫోన్ చేయండి అని చెప్పేసి హీరో మళ్ళీ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పోలీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మన కథలో హీరో ఆలోచిస్తూ ఉంటాడు తనకి తన భార్యకి ఎక్కడ చెడిందని చెప్పేసి. కట్ చేస్తే కదా మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మన కథలో హీరో ఏంటంటే ఎప్పుడు చూసినా వర్క్ అని చెప్పేసి లైఫ్ లో చాలా బిజీగా ఉంటాడు. అదే సమయంలో మన కథలో హీరోయిన్ కూడా ఇంట్లో ఒక్కతే కూర్చొని ఇంట్లో పనులు చేసుకుంటూ అలాగే కొంపలో ఉంటూ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ కి చిరాకు వచ్చేసి ఇక మీద నీకు నాకు సెట్ అవ్వదు, ఎందుకంటే నీ ప్రపంచం వేరు నా ప్రపంచం వేరుగా ఉంది, నువ్వు
నువ్వేమో పని చేయడానికి ఇష్టపడుతున్నావు, నేనేమో ఇంట్లో కూర్చొని బాధపడుతున్నాను, అందులోనూ నాకు వేరే అతనితో అఫైర్ ఉంది కాబట్టి మన ఇద్దరం విడిపోదాం అని చెప్పడంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోయి సరే అని చెప్పేసి అంటాడు. అది జరిగిన సంగతి కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. హీరో దగ్గరికి ఆ పోలీస్ ఆఫీసర్ వస్తాడు. వచ్చిన తర్వాత వాష్రూమ్ కి వెళ్ళిందండి. వాష్రూమ్ కి వెళ్ళిన తర్వాత మిస్ అయిపోయిందని చెప్పడంతో వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే ముందు షాప్ లోకి వెళ్ళి అడుగుదాం అని చెప్పేసి షాప్ లోపలికి వెళ్ళి అడుగుతాడు. ఇలా వైట్ టీ షర్ట్ వేసుకున్న అమ్మాయిని చూసావా అని చెప్పేసి. వాడి పేరు ఆస్కార్ అనమాట, షాప్ లో వాడి పేరు. వాడు ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఏమో సార్ నాకు తెలియదండి, నేను షాప్ కు వచ్చిన తర్వాత అలాంటి అమ్మాయి ఎవరు రాలేదండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే షాప్ లో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని చెప్పి అడిగితే లేదండి చాలా రోజుల నుంచి పనిచేయట్లేదని చెప్పేసి అబద్ధం చెప్తాడు. ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ హీరోని అడుగుతాడు మీ భార్య ఫోటో ఏమైనా ఉందని దగ్గర అని చెప్పి అడిగితే ఫోటో లేదు కానీ ల్యాప్టాప్ ఉందండి, ఆ అమ్మాయి ల్యాప్టాప్ పాస్వర్డ్ కూడా నాకు తెలియదండి, కావాలంటే దీన్ని పాస్వర్డ్ ఓపెన్ చేసి చూడండి అని చెప్పడంతో వాళ్ళు కూడా సర్లే మేము ఎలాగో ఓపెన్ చేసి చూస్తాము, నువ్వేం కంగారు పడకని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ హీరోయిన్ ల్యాప్టాప్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మన కథలో హీరోకి ఏం అర్థం కాక చుట్టూ చూస్తున్నప్పుడు పెట్రోల్ బంక్ లో సీసీ కెమెరాలు పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే దాని పక్కన రెడ్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. దాంతో హీరో కోపం వచ్చేసి లోపలికి వెళ్ళి ఒరే ఆస్కార్ గా సీసీ కెమెరాలు పనిచేయవను, పనిచేస్తున్నాయి కదా అని చెప్పడంతో అవునా పనిచేస్తున్నాయా, ఏమోనండి అవి కేవలం లైట్లు మాత్రం బ్లింక్ అవుతాయి కానీ ఫుటేజ్ రికార్డ్ అదని చెప్పడంతో హీరో కోపం వచ్చేసి ఆస్కార్ గారిని గుళ్ళబడ కొట్టేసి పక్కనే ఉన్న ఆ రికార్డ్ అయిన ఫుటేజ్ హార్డ్ డిస్క్ లన్నీ కలిపి ఒక దాంట్లో ఉంటాయి అనమాట. దాన్ని పీక్కొని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ షాప్ వాడు మనకు అబద్ధం చెప్పాడండి, కావాలంటే ఫుటేజ్ చూడండి అని చెప్పేసి పోలీసులకి ఆ ఫుటేజ్ ఇస్తాడు. సో దాంతో వాళ్ళు కూడా ప్రాపర్ గా ఫుటేజ్ ని చెక్ చేస్తూ ఉంటారు. అలా చెక్ చేసేటప్పుడు హీరోయిన్ ఆ షాప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వెనకాల నుంచి ఒకటి పిలిచాడు కదా, వాడితో హీరోయిన్ మాట్లాడుతుంది. అది చూసిన తర్వాత పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే మీ ఆవిడ వాడికి తెలిసి మీ ఆవిడకి వాడు తెలుసు అనుకుంటా అందుకే మాట్లాడుతుందని చెప్పేసి అంటాడు. అదే సమయంలో వాడు ఏం చేస్తారంటే హీరోయిన్ పక్కన ఉన్న కారులో ఎక్కించుకుంటాడు. కరెక్ట్ గా అప్పుడు ఒక వైట్ ట్రక్ వస్తుంది. అది వెళ్ళిపోయిన తర్వాత ఆ కార్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే మీ ఆవిడ కారు ఎక్కెళ్ళింది తప్ప వాడు బలవంతంగా తీసుకెళ్లేదు, మొత్తానికి ఏదో జరిగిందని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఫోటో తీసుకుంటాడు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ హీరోని కూర్చోబెట్టి మీ ఆవిడ పేరున ఇన్సూరెన్స్ బాగా డబ్బులు ఏమైనా ఉన్నాయని చెప్పడంతో అంటే ఏం మాట్లాడుతున్నారండి, ఆ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం నేనే మా ఆవిడని కిడ్నాప్ చేయించానని చెప్పడంతో అలా అని కాదండి, ఒకవేళ ఎక్కువ ఇన్సూరెన్స్ ఉంటే ఎవరైనా చేసి ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటంతో సార్ నా దగ్గర కూడా చాలా డబ్బులు ఉన్నాయండి, నేను ఎప్పుడు బిజీగా ఉంటాను లైఫ్ లో వర్క్ చేసుకుంటూ, అలాంటిది నాకేం అవసరం అని చెప్పడంతో ఒకవేళ మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఏమైనా ఇలా చేసి డబ్బులు డిమాండ్ చేశారని చెప్పడంతో అలాంటిది ఏం లేదండి, మా ఇంట్లో ఎవరు పనిచేయరు, నేను నా భార్య ప్రశాంతంగా ఉంటామని చెప్పడంతో ఈ పోలీస్ ఆఫీసర్ కి ఏం అర్థం కాక సరే కూర్చోండి అని చెప్పేసి బయటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. సీసీ కెమెరాలో హీరోని చూస్తూ ఉంటాడు. ఒకవేళ ఇటు చేశాడా లేకపోతే పాపం ఇటు బాధపడుతున్నాడా అని చెప్పేసి. ఇదంతా చూసిన హీరో కోపం వచ్చేసి నా భార్యను పట్టుకుంటారా అంటే నన్ను పట్టుకుని అనుమానిస్తారేంటని చెప్పేసి అక్కడి నుంచి కారు వేసుకుని హడావుడిగా బయలుదేరిపోతాడు. అది కూడా ఎక్కడికంటే హీరో వాళ్ళ అత్త మామ ఇంటికంటే హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఒకతో మాట్లాడింది కదా, అతని ఫోటో చూపించి ఇతను ఎవరో మీకు తెలుసా అని చెప్పడంతో వీడికి తెలియదే బాబు నాకు, హీరోయిన్ వీడిద్దరు కలిసి చదువుకున్నారు, చిన్నప్పటి నుంచి వీడిద్దరు ఫ్రెండ్స్, వీడి పేరు నకుల్స్, అంతేకాకుండా వీడు మా ఇంట్లో పనులు కూడా చేస్తాడు, మా ఇంటికి కొంచెం దూరంలో ఉంటాడని చెప్పడంతో ముందు వాడు అడ్రస్ నాకు ఇవ్వండి, ఎందుకంటే మీ అమ్మాయి వాడుతున్న లాస్ట్ గా కార్ లో వెళ్ళిందని చెప్పడంతో అడ్రస్ ఇస్తారు. దాంతో మన కథలో హీరో కూడా సరే అని చెప్పేసి వాడు అడ్రస్ కి వెళ్ళి చూసి ఒక రాడ్ తీసుకుంటాడు, ఎందుకైనా మంచిదని చెప్పేసి డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆ నకుల్స్ గాడు ప్రాపర్ గా బ్యాగ్ చదువుకొని అప్పుడే వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో రాడ్ తీసుకున్నాడు కాలు మీద కొట్టి నా భార్య అక్కడ అని చెప్పడంతో సార్ నీ భార్య గురించి నాకు తెలియదండి, ఆ ఫ్రాంక్ గాడికి అప్పచెప్పానండి, మా అందరికి వాడే బాస్ అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కోపం వచ్చేసి పెచ్చకొట్టరు కొడతాడు. అప్పుడు ఆ నకుల్స్ గడి జేబులో ఉన్న గన్ను కింద పడిపోతుంది. ఆ తర్వాత ఆ ఫ్రాంక్ గడ్ అడ్రస్ కూడా తెలుసుకొని నకుల్స్ గడి కాళ్ళు చేతులు కట్టేసి కారు డిక్కీలో వేసుకొని చాలా ఫాస్ట్ గా ఫ్రాంక్ గడ్ అడ్రస్ కి బయలుదేరి వెళ్తాడు. అలా వెళ్లేటప్పుడు హీరోకి తన భార్య గుర్తొస్తూ ఉంటుంది అనమాట. తన భార్యతో హ్యాపీగా ఉన్నది, గొడవ పడింది, ఇవన్నీ తనకు గుర్తొస్తూ ఉంటాయి. అదే సమయంలో హీరో కారు చాలా వేగంగా వెళ్తుందని చెప్పేసి ఒక ట్రాఫిక్ పోలీస్ వచ్చి కారును ఆపుతాడు. నువ్వు ఈ రూట్ లో వెళ్లాల్సింది కన్నా ఎక్కువ వేగంగా వెళ్తున్నావు అని చెప్పేసి హీరో కార్ కి చలానా వేస్తాడు. హీరో కూడా సరేనండి కడతానని చెప్పి అంటాడు. కాకపోతే హీరో షర్టు మొత్తం మురికైపోయి ఉంటుంది అనమాట. దాంతో ఆ పోలీసు డౌట్ వచ్చేసి ఒకసారి కారు దిగనండి అని చెప్పేసి అంటాడు. హీరో కూడా సరే అని చెప్పేసి కారు దిగుతాడు. ఏంటండి మీ బట్టలన్నీ బాగా మురుగ్గా ఉన్నాయి, ఏం చేస్తున్నారని చెప్పడంతో హీరోకి డౌట్ వచ్చేస్తుంది. అంతేకాకుండా కారు డిక్కీ కొంచెం ఓపెన్ చేయండి అని చెప్పడంతో హీరోకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎక్కడే ఉంటే ఈ పోలీసు కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి మళ్ళీ పోలీసులు వచ్చి నా భార్య కేసు డీల్ చేస్తారని చెప్పేసి హీరోకి భయం వేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసరే కార్ కీ తీసుకొని మళ్ళీ డిక్కీ ఓపెన్ చేసి చూస్తే అందులో నకుల్స్ గాడు ఉంటాడు. దాంతో ఈ విషయం పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు. కట్ చేస్తే మరోవైపు పోలీస్ ఆఫీసర్ చూపిస్తారు. తానేం చేస్తాడంటే డైరెక్ట్ గా మళ్ళీ ఆ సూపర్ మార్కెట్ కి వెళ్ళి ఆస్కర్ గాడు ఉన్నాడని చెప్పి అడుగుతాడు అనమాట. కాకపోతే అక్కడ వేరే అతను ఉంటాడు. సార్ వాడు ఉద్యోగం మానేశాడండి అని చెప్పడంతో అవునా, వాడు గనక మళ్ళీ ఇక్కడికి వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయి, వాడు ఇక్కడ రమ్మని చెప్పు పోలీస్ స్టేషన్ కి అని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన
వెళ్ళిన తర్వాత జరిగింది మొత్తం చెప్తాడు. మీ అమ్మాయి ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూసామండి, మీ అమ్మాయికి వేరే అబ్బాయితో రిలేషన్ లో ఉంది, అందుకని మీ అల్లుడితో విడిపోవాలనుకుంది, ఇంకా ముఖ్యంగా తనని ఎవరో కిడ్నాప్ చేశారనుకుంటున్నాను, కాకపోతే ఆ అబ్బాయే కిడ్నాప్ చేశాడని కోణంలో ఎంక్వైరీ చేస్తే వాడికి అంత సీన్ లేదు, వాడు కొంచెం కుర్రోడు, కాబట్టి మీకు ఎవరి మీద డౌట్ ఉందని చెప్పడంతో లేదండి అని చెప్పేసి అంటారు. అదే సమయంలో పోలీస్ స్టేషన్ నుంచి ఈ పోలీస్ ఆఫీసర్ కి ఫోన్ వస్తుంది. సరే ఇలా కారు ఒక అతను వదిలేసి పారిపోయాడండి, అతని కారు డిక్కీలో వేరే ఒక అతను ఉన్నాడని చెప్పడంతో సరే పోలీస్ స్టేషన్ కి వస్తున్నానని చెప్పేసి ఈ పోలీస్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్ కి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా ఆ నకుల్ గాడు ఫ్రాంక్ అడ్రస్ చెప్పాడు కదా హీరోకి, అందుకని హీరో ఫ్రాంక్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ మధ్యలో ఒకడు ఆపుతాడు అనమాట. ఎవడరా నువ్వు ఇక్కడికి వచ్చావు అని చెప్పి అడిగితే నేను ఫ్రాంక్ మనిషినండి, నకుల్ గాడు చెప్పాడని చెప్పడంతో అవునా నకుల్ గాడు చెప్పాడని చెప్పేసి హీరోని లోపల పంపిస్తారు. సో దాంతో హీరో లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద గ్యాంగే ఉంటుంది. వాళ్ళు మత్తు పదార్థాలు తయారు చేస్తారు, అమ్మాయిని కిడ్నాప్ చేసి అమ్మేస్తారనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరిని మెల్లగా చంపుకుంటూ హీరో కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే సూపర్ మార్కెట్ లో పనిచేసే ఆస్కార్ గాడు కూడా అక్కడే ఉంటాడు అనమాట. దాంతో హీరోకి అర్థమైపోతుంది వీళ్ళందరూ ఒక గ్యాంగ్ అని చెప్పేసి. ఆ తర్వాత మెల్లగా లోపలికి వెళ్ళి చూస్తే వీళ్ళు మత్తు పదార్థాలు తయారు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా గన్ను తీసుకొని నా భార్యను ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి రా అని చెప్పేసి వాళ్ళకి గన్ను గురి పెడతాడు. పెట్టిన తర్వాత అక్కడికి ఫ్రాంక్ కూడా వస్తాడు. వాళ్ళు ఏంటంటే హీరోని చంపేద్దాం అనుకుంటారు. ఈ ప్రాసెస్ లో హీరోనే వాళ్ళని కాల్ చేస్తాడు. అనుకోకుండా ఆ ఫ్రాంక్ గాని కూడా కాల్ చేస్తాడు. పాపం ఇప్పుడు హీరో భార్య ఎక్కడుందో ఆ ఫ్రాంక్ గడు తప్ప ఎవరికి తెలియదు. అందుకని హీరో కింద కూర్చొని బాధపడిపోతూ ఉంటాడు, అనవసరంగా వీడిని చంపానే అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు తన భార్య ఎక్కడుందో తను తెలుసుకోవడం ఇంకా కష్టం అయిపోతుంది కాబట్టి. కట్ చేస్తే మరోవైపు పోలీస్ ఆఫీసర్ చూపిస్తారు. తానేంటంటే హీరో కారులో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా ఆ నకుల్ గాడిని, వాడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాడిని పిచ్చుకొట్టు కొడతాడు. ఈ సీన్ ఈ సినిమా స్టార్టింగ్ లో చూపించారనమాట. అప్పుడు అడుగుతాడు ఆ అమ్మాయి ఎక్కడుందరా, ఏం చేసావు చెప్పని చెప్పడంతో మనోడు కూడా జరిగింది మొత్తం చెప్తాడు. బేసికల్ గా ఆ ఫ్రాంక్ గాడు ఈ నకుల్ గాడు ఇద్దరు కలిసి హీరోయిన్ ని కిడ్నాప్ చేసి వాళ్ళ ఆయన బాగా డబ్బున్నాడు కదా డబ్బులు డిమాండ్ చేద్దాం అని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేసుకున్నారు. అది కూడా హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వచ్చిన తర్వాత కిడ్నాప్ చేద్దాం అని చెప్పేసి ప్లాన్. కాకపోతే ఆ అమ్మాయి పెట్రోల్ బంక్ లో ఒంటరిగా దొరికింది, ఇప్పుడే కిడ్నాప్ చేస్తే మంచిదని చెప్పేసి ఈ నకుల్ గాడు ఆ అమ్మాయితో నైస్ గా మాట్లాడి కారులో ఎక్కిన తర్వాత మత్తు కలిపిన కచీఫ్ ని మొహానికి పెట్టి అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఫ్రాంక్ గాడికి అప్పచెప్పాడు. కాకపోతే వాడేంటంటే నువ్వు కిడ్నాప్ చేసింది పెట్రోల్ బంక్ లోరా, అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, వాటిని ట్రేస్ చేస్తే నువ్వు నేను దొరికిపోతావు, కాబట్టి ఆ అమ్మాయిని బెదిరించి ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు గుంజేసి ఆ అమ్మాయిని చంపేస్తానని చెప్పేసి అన్నాడు. దాంతో నాకు భయం వేసింది, ఎందుకంటే వాడు ఆ అమ్మాయిని చంపాడంటే సీసీ కెమెరాలో రికార్డ్ అయిన నన్ను కూడా చంపేస్తాడని చెప్పేసి భయం వేసి ఇంటికి వచ్చి హడావుడిగా బ్యాగ్ చదువుకుంటున్నప్పుడు అప్పుడు హీరో వచ్చి నన్ను కొల్లబడి కొట్టాడండి. ఆ తర్వాత కారు డిక్కీలో పడేస్తాడు. ఇప్పుడు నేను మీకు దొరికాను. నాకు తెలిసినంత వరకు ఆ ఫ్రాంక్ గాడు హీరోయిన్ ని ఎప్పుడో చంపేస్తుంటాడని చెప్పడంతో ఈ పోలీస్ ఆఫీసర్ కూడా ఆశ్చర్యపోతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. అనవసరంగా ఫ్రాంక్ గాని చంపానని చెప్పేసి బాధపడుతూ ఇక చేసేదేం లేక బయటకు వస్తూ ఉంటాడు. అనుకోకుండా చిన్న ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది అనమాట. అక్కడ పాపం అది హీరో కూడా చూసుకోడు. ఆ తర్వాత బయటకు వచ్చి చూస్తే అక్కడ ఆస్కార్ గాడు ఉంటాడు. వీడికి ఖచ్చితంగా తన భార్య ఎక్కడ ఉంటుందో తెలుస్తుందని చెప్పేసి హీరో వాడిని గన్ను పెట్టి బెదిరిస్తూ ఉంటాడు. కానీ వాడేమంటాడంటే నువ్వు ఇక్కడికి వచ్చి ఫ్రాంక్ గాని చంపేసావు, చాలా మందిని చంపావు, అయినా సరే నేను నీ భార్య నీకు తిరిగి ఇవ్వను, నీ భార్యని కిడ్నాప్ చేయడానికి రీజన్ డబ్బుల కోసం, కాబట్టి $20,000 నువ్వు గనక మాకిస్తే నీ భార్య ఎక్కడుందో చెప్తానని చెప్పడంతో హీరోకి నమ్మకం కుదరదు. నీ దగ్గర నా భార్య ఉన్నట్టు ప్రూఫ్స్ ఏంటని చెప్పడంతో హీరోయిన్ ఫోన్ తన ముందు చేస్తాడు. దాంతో హీరో నమ్ముతాడనమాట. నిజంగానే వాడి దగ్గర తన భార్య ఉందని చెప్పేసి తప్పకుండా డబ్బులు తీసుకొస్తానని చెప్పి అన్నప్పుడు ఇందాక చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా, అది ఇప్పుడు పెద్దదైపోయి బ్లాస్ట్ అయిపోతుంది. ఆ బ్లాస్టింగ్ లో ఆస్కార్ గాడు అక్కడే చనిపోతాడు. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు. చివరికి వీరు కూడా చనిపోయాడు. ఇక నా భార్య ఎక్కడుందో కనిపెట్టడం కష్టం అని చెప్పేసి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి పోలీస్ ఆఫీసర్ వస్తాడు. వచ్చిన తర్వాత మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. మన కథలో హీరో కూడా జరిగింది మొత్తం చెప్తాడు. సర్లే ముందు నీ భార్య ఎక్కడుందో వెతుకుదాం అని చెప్పేసి చుట్టూ అంతా వెతుకుతూ ఉంటారు. ఒక గుంట తీసి దాని మీద రేక్ కప్పు ఉంటుంది అనమాట. ఒకవేళ అక్కడ ఉందామో అని చెప్పేసి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. అదే సమయంలో పక్కనే ఒక చిన్న రూమ్ లో సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఏంటని చెప్పేసి మన కథలో హీరో వెళ్ళి చూస్తే అక్కడ హీరోయిన్ ఉంటుంది. హీరోయిన్ ప్రాణాలతో బతికుంటుంది. తనను చూసిన తర్వాత హీరోకి పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే హీరోకి తన భార్య అంటే అంత ఇష్టం, తను తప్పు చేసినా కూడా. ఆ తర్వాత హడావుడిగా హీరోయిన్ ని హాస్పిటల్ తీసుకెళ్తారు. వాళ్ళు కూడా చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్ చేసి తనని ఇంటికి పంపించేస్తారు. హీరో కూడా సరే అని చెప్పేసి తన భార్యని వాళ్ళ అత్తయ్య మావయ్య వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత అక్కడికి పోలీసు వచ్చి నేను అనవసరంగా అనుమానించానయ్యా, కానీ నువ్వు మా హెల్ప్ లేకుండా నీ భార్య ఎక్కడుందో కనిపెట్టావు, నువ్వు గ్రేట్ అని చెప్పేసి నువ్వు నీ భార్యతో హ్యాపీగా ఉండని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ హీరో ఏమనుకుంటాడంటే ఏంటి నా భార్యతో హ్యాపీగా ఉండేది, ఇప్పుడు నేను తనను వదిలిపెట్టి మా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ బయటకు వచ్చి మన ఇద్దరం ఒకసారి మనసుకి మాట్లాడుకుందాం అన్నావు కదా, సరే మా ఇంట్లో మాట్లాడుకుందాం రా అని చెప్పేసి హీరోని లోపల తీసుకెళ్తుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఇక మీదట హీరోయిన్
ఇద్దరు కలిసి ఉండిపోతున్నారని చెప్పేసి హీరో కూడా దాన్ని అర్థం చేసుకుని ఎంతగానో ఆనందపడతాడు. నవ్వుకుంటూ హీరోయిన్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి సినిమాలు మరిన్ని కావాలన్నా, ఇలాంటి సినిమాలు మరిన్ని చూడాలన్నా సరే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.